వెల్కమ్ టు లా ప్రపంచం. జడ్జ్ అవ్వాలి, జడ్జ్ అవ్వాలి, జడ్జ్ అవ్వాలి. అసలు ఏంటి జడ్జ్ గోలా? జడ్జ్ ఎందుకు అవ్వాలి? జడ్జే ఎందుకు అవ్వాలి? ఎల్ఎల్బి అయిపోయిన చాలా మంది జడ్జ్ అవ్వడం కోసం చాలా రకాల కసరత్తులు అయితే స్టార్ట్ చేసేసి ఉంటారు. ఇంకొంతమంది అయితే ఎల్ఎల్బి జాయిన్ అవ్వడంతో జడ్జ్ అవ్వడం ఎలా అనేది యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటారు. నాలాంటి వాడి వీడియోలు కనిపించగానే అవి చూసి ఫాలో అయ్యి ప్రిపేర్ అవ్వడం కూడా స్టార్ట్ చేసి ఉంటారు. ఇంకొంతమంది కోచింగ్ కూడా తీసుకుంటూ ఉండుంటారు, కోచింగ్ తీసుకోవడం అయిపోయి కూడా ఉండుంటారు, కోచింగ్ తీసుకోవాలని కూడా చూస్తుంటారు. మనం ఒకదానికి ఏం చేసాము అంటే దాంట్లో ఉండే లాభాలేంటి నష్టాలేంటి అనేది మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు మన గోల్ అనేది చాలా ఈజీగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జడ్జ్ అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, జడ్జికి ఎంత శాలరీ ఉంటుంది, జడ్జి యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అలవెన్సెస్ ఎలా ఉంటాయి, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది, ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, హాలిడేస్ ఎలా ఉంటాయి, లీవ్స్ ఇస్తారా లేదా, వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఇలా చాలా రకాల డౌట్స్ అయితే మీకు వచ్చే ఉంటాయి. ఈ రోజు ఈ వీడియో మీకున్న చాలా రకాల ఇలాంటి డౌట్స్కి ఒక సొల్యూషన్ కావచ్చు. వాచ్ టిల్ ది ఎండ్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అండి. చాలా సార్లే నాకు ఈ కమెంట్ వచ్చిందనమాట, జడ్జ్ లైఫ్ ఎలా ఉంటుందండి, జడ్జ్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేను కొంచెం డిలే చేసుకుంటూ వచ్చాను. ఈరోజు నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు తెలుసు కదా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో, షేర్ చేసేసేయండి. వీడియో చూడటమే కాదు కదా, నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వాలి. లా ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా అన్ని ఫ్రీ సర్వీసెసే కాబట్టి మీరు చేయాల్సిందల్లా నాకు ఒకటే, ఒక చిన్న లైక్ ఇవ్వడం, ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం. బట్ ఫస్ట్ మీరు నాకు ఒకటి చెప్పండి, మీరు జడ్జ్ అవ్వాలనుకుంటున్నారు కదా, కాబట్టి ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు జేసీజే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, ప్రిపేర్ అవుతున్నారా, ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ కూడా రాశారా, ఇందులో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ప్రస్తుతం నాకు కమెంట్ చేయండి. ఆర్ఎల్స్ ర్యాండమ్గా అసలు జడ్జి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందామనే క్యూరియాసిటీతో ఈ వీడియో చూస్తున్నారా. జేసీజే అంటే జూనియర్ సివిల్ జడ్జ్ లేదా సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ అని కూడా అనుకోవచ్చు. జేసీజే అనేది ఇచ్చిన నోటిఫికేషన్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అందులో ఇంకా మనకి ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఇలాంటివన్నీ నోటిఫికేషన్లో మీకు క్లారిటీగా నేను చెప్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఫస్ట్ జేసీజే అవ్వాలంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి, తర్వాత ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలి. మీకు వచ్చిన మార్క్స్ని కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఎంతమంది రాశారు ఇలాంటివన్నీ విషయాలు బేస్ చేసుకొని ఫైనల్గా జడ్జి సెలెక్షన్ అనేది అవుతుంది. జస్ట్ ఇమాజిన్, అసలు ఊహించుకోండి, మీ వయసు 20 నుంచి 25 సంవత్సరాలు, లేదు ఒక 30 సంవత్సరాల లోపల మీ వయసు ఉందండి. మీరు తీసుకునే ఫస్ట్ శాలరీ ఆర్ఎల్స్ మీరు ఒక డిజిగ్నేటెడ్ పొజిషన్లో ఉండి మీరు తీసుకునే ఫస్ట్ శాలరీ 1,00,000కి పైన అయితే ఊహించుకోండి, 1,00,000కి పైన మీరు ఫస్ట్ శాలరీ కనుక తీసుకుంటుంటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. హలో టు ఆల్ ద జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్. ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ నుంచి ద బిగ్గెస్ట్ అప్డేట్ ఆఫ్ ద ఇయర్. December 27th, December 28th and December 29th. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జూనియర్ సివిల్ జడ్జ్ సెలక్షన్ కమిటీలో మెంబర్ శ్రీ హానరబుల్ జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు గారు ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీలో ఎవిడెన్స్ యాక్ట్ దట్ ఈస్ బిఎన్ఎస్ఏ టీచ్ చేయడానికి వస్తున్నారు. ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ సెషన్ లైవ్ అనేది మీకు యూట్యూబ్లో మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. సో ఇంకా ఎందుకు ఆలస్యం, జాయిన్ ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8125974598. మా సార్ చెప్తుంటారనమాట, మీరు జడ్జ్ అయితే మీ తర్వాత 2 తరాల వాళ్ళు సెటిల్ అయిపోయినట్టే అని. అంటే మీనింగ్ ఏంటి? మీరు జడ్జ్ అవుతారు, మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వగలుగుతారా, తద్వారా వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారా, వాళ్ళు సెటిల్ అయితే ఏంటి, వాళ్ళ పిల్లల్ని ఇంకా మంచి లైఫ్ స్టైల్ ఇచ్చి, మంచి చదువులు ఇచ్చి, మంచిగా ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందా, వాళ్ళు కూడా సెటిల్ అయిపోయినట్టేనా? ఈ లెగసీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందా? మీతో మొదలు పెడతారు, ఈ లెగసీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీ పేరు మీ 2 తరాలు 3 తరాల వాళ్ళు చెప్పుకునేలాగా ఉంటుంది మీ డిజిగ్నేషన్ అనేది. ఇమాజిన్, ఎంత బాగుంది, ఎంత గొప్పగా ఉంది కదా. అండ్ ఇంకోటి, 1,00,000 రూపాయల శాలరీ మీరు ఫస్ట్ పేమెంట్ తీసుకుంటే
ఇమాజిన్ మీ లైఫ్ ఎంత లగ్జరీగా గడుపుతారు, ఎంత మంచిగా మీరు కావాలనుకున్నది కొనుక్కునే స్టేజ్లో ఉంటారా. మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటారు, హ్యాపీగా ధైర్యంగా జాయిన్ చేయగలరా. మీకు దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి, జడ్జ్ జేసీజే అయితే మీ శాలరీ 1,00,000 పైన. 1,00,000తో ఆగిపోలేదండి, ఇంకా ఉంది, ఇంకా చెప్తాను. అలవెన్సెస్ విషయానికి వస్తే మంచి హౌస్లో ఉండొచ్చు. మీరు ఎక్కడ ఏ ప్లేస్లోకి వెళ్ళినా సరే, ఏ ప్లేస్లో మీ పోస్టింగ్ వేసినా సరే, అయితే మీకు వాళ్ళు అక్కడ క్వార్టర్స్ ఇస్తారు, లేదా మీరు రెంట్కి తీసుకొని ఉండడానికి మీకు అలవెన్స్ అనేది గ్రాంట్ చేస్తారు. ఫోన్ బిల్లు ఇస్తారు, ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు, మంచి క్వాలిటీ ఇంటర్నెట్ ఇస్తారు, ఫోన్ బిల్ ఇస్తారు, మీ హౌస్కి హెల్పర్స్ని ఇస్తారు, మీరున్న హౌస్ని సెక్యూర్డ్గా చూసుకోవడానికి సెక్యూరిటీ గార్డ్ని ఇస్తారు, పెట్రోల్ అలవెన్స్ అయితే ఇస్తారండి. మీరు ఓన్ వెహికల్ అయినా అవనివ్వండి, లేదా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వెహికల్ అయినా అవనివ్వండి, దానికి పెట్రోల్ అలవెన్సెస్ అయితే వచ్చేస్తుంది. ఇంకొన్ని చోట్ల ఏమవుతుందంటే మీకు కార్ ఇస్తూనే డ్రైవర్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకేం కావాలి చెప్పండి, శాలరీ ఇస్తున్నారు 1,00,000 పైన, హౌస్ ఇస్తున్నారు, ఫోన్ బిల్ ఇస్తున్నారు, మీ హౌస్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సెక్యూరిటీ గార్డ్ని ఇస్తున్నారు, మీ పెట్రోల్ అలవెన్సెస్ ఇస్తున్నారు, ఇంకా కొన్ని మెడికల్ బిల్స్ అనేవి ఇస్తారు. ఎలక్ట్రిసిటీ బిల్లో కూడా మీకు బాగా కన్సెషన్ వస్తుందండి. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మీరు ఫుల్గా పే చేయాల్సిన అవసరం లేదనమాట. దాంట్లో ఇంత కట్టండి అనేసి మీకు అలవెన్స్ ఉంటుంది. అంటే ఎంత కట్టాలి, ఎంత కట్టొచ్చు అనేది నాకు పర్టికులర్గా క్లారిటీ లేదు, కానీ ఎలక్ట్రిసిటీ బిల్లో కూడా, కరెంట్ బిల్లో కూడా మీకు కన్సెషన్ ఉంటుంది. ఇంకా శాలరీ అండ్ అలవెన్సెస్ గురించి మాట్లాడాం కదా, హాలిడేస్ గురించి మాట్లాడదాం. వింటర్ హాలిడేస్ అని, సమ్మర్ హాలిడేస్ అని 2 ఉంటాయి. అవి అప్ టు 15 డేస్ వరకు మనకి ఇస్తారండి. ఇంకా పబ్లిక్ హాలిడేస్ ఉంటాయా, ఒక ఫ్యామిలీ కోర్ట్ ఒక్కటే సెకండ్ సాటర్డే అండ్ 4th సాటర్డే జరుగుతుంది. ఒకవేళ కేసులు ఉంటే గనక మీకు సెకండ్ సండే అండ్ 4th సండే కూడా జరుగుతుంది అనమాట ఫ్యామిలీ కోర్ట్ అయితే. అవి కాకుండా మిగతా అన్ని కోర్ట్స్కి కూడా మండే టు ఫ్రైడే కంటిన్యూస్గా మీకు జరుగుతాయి. సాటర్డే అండ్ సండే మాత్రం వర్క్ చాలా తక్కువగానే ఉంటుంది. తల్లికి మించిన యోధులు లేరు అనేది మీరు ఎంతమంది నమ్ముతారు? అదే విధంగా జడ్జికి ఇచ్చే రెస్పెక్ట్ ముందు ఇంకా ఏ రెస్పెక్ట్ అయినా సరే తక్కువే అనేది కూడా నేను నమ్ముతాను. అప్పటి వరకు, ఒక టైం వరకు నిన్నెందుకు పనికిరాని వ్యక్తిగా చూసినటువంటి కొన్ని కళ్ళు జడ్జి అవ్వగానే వాళ్ళు చూసే చూపు విధానం మారుతుంది. అసలు అప్పటి వరకు వాళ్ళు ఎవరో కూడా మీకు తెలిసి ఉండరు, మీరు వాళ్ళని చూసి కూడా ఉండరు, ఒకవేళ చూసినా మర్చిపోయి ఉంటారేమో. కానీ సడన్గా వచ్చి మీరు జడ్జ్ అయిన తర్వాత వాళ్ళే పలకరిస్తారనమాట. మేము పలానా మీకు బంధువు అవుతాము, బీరకాయ పీసు చుట్టం అవుతాము, పలానా స్ట్రేంజర్ అవుతాను, మీ ఇంటి పక్కన మేము ఉన్నాము, లేకపోతే మీ ఫ్రెండ్ని అవుతాను. ఇలా వాళ్ళే వచ్చి మీతో మాట్లాడడం మొదలు పెడతారనమాట. మీతో మాట్లాడాలనుకుంటారు, మీతో పరిచయం అయినా చేసుకోవాలి అనుకుంటారు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు జడ్జ్ అయితే కేవలం నీ లైఫ్ మాత్రమే బాగుపడదు, కేవలం నీకు మాత్రమే రెస్పెక్ట్ రాదు, నీతో ఉన్న, నిన్ను నమ్ముకున్నటువంటి కొన్ని జీవితాలు మారిపోతాయి. ఆ కొన్ని జీవితాలకి రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది నీతో పాటు, నువ్వున్నా లేకపోయినా వాళ్ళ పక్కన. జడ్జ్ అనేది, రిమెంబర్, జడ్జ్ అనేది జాబ్ కాదండి, ఇట్ ఈస్ ఎ సర్వీస్. దీనివల్ల వచ్చే డబ్బు, బెనిఫిట్స్ ఇలాంటివన్నీ పక్కన పెడితే సమాజంలో రెస్పెక్ట్ ఉంటుంది. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, కార్పొరేటర్, సీఎం అయినా, పిఎం అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, వాళ్ళు ఎంత పెద్ద రిచ్ పర్సన్స్ అయినా కోర్టు ముందు నమస్తే పెట్టాల్సిందే, కోర్టుకి గౌరవం ఇవ్వాల్సిందే. అక్కడ ఆ కోర్టు సీట్లో కూర్చొని ఉండేది ఎవరండి? మీరే కదా, జడ్జ్ అయిన వాళ్ళే కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జెసిజే అనేది యూపీఎస్సీ అంత టఫ్ అయితే కాదండి, అలా అని ఈజీ అని కూడా నేను చెప్పను. మీరు జడ్జ్ అయితే సమాజంలో మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ సమాజంలో తలెత్తుకొని తిరుగుతారు. మా వాడు జడ్జ్ అయ్యాడు, లేకపోతే మా అన్న జడ్జి, మా తమ్ముడు జడ్జి, లేకపోతే మా అక్క జడ్జి, మా చెల్లి జడ్జి, మా వైఫ్ జడ్జి, ఇలా గర్వంగా చెప్పుకొని తిరుగుతారు, తలెత్తుకొని తిరుగుతారు. ఇంకా జడ్జి యొక్క టైమింగ్స్ చెప్తానండి. 10:30కి మీకు కాల్ వర్క్ స్టార్ట్ అవుతుంది, అప్ టు 5:30 వరకు జరుగుతుంది అనమాట. ఒక్కోసారి ఎక్కువగా కేసులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకా ఎంత టైం అయినా సరే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది, 2 to 3 వరకు అలా ఉంటుంది అనమాట, ఒక 1 hour అలా ఉంటుంది. మధ్యలో ఒక 10 minutes అట్లా చాయ్ బ్రేక్ అని అలా కూడా తీసుకోవచ్చు. కొంతమంది జడ్జెస్ తీసుకుంటారు, కొంతమంది జడ్జెస్ తీసుకోరు అనమాట.
ఒకవేళ కనుక కేసెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఆ రోజు ఎంత టైం అయినా సరే మీరు వెయిట్ చేసి అవి కంప్లీట్ చేసిన తర్వాతే ఇంటికి వెళ్ళాలి. లాట్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ కదా, శాలరీ, బెనిఫిట్స్, వర్క్ హాలిడేస్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకా డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడతా. ఏ జాబ్ అయినా సరే, ఏ గవర్నమెంట్ జాబ్ అయినా లేదు, ఏదైనా ప్రైవేట్ జాబ్ అయినా సరే, దాంట్లో ఉండాల్సిన లాభాలు దానికే ఉంటాయి, దాంట్లో ఉండాల్సిన నష్టాలు కూడా దాంట్లోనే ఉంటాయి. నష్టాలు ఇన్ ద సెన్స్ వర్క్ ప్రెషరు ఇలాంటివి. జడ్జ్ అవ్వడం వల్ల వచ్చే కొన్ని డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం. ఎందులో అయినా కూడా మనం ఓపికగా ఒక లైఫ్ స్టైల్కి లేదా ఒక జాబ్కి అలవాటు పడ్డామంటే ఆ తర్వాత నెమ్మదిగా ఆ లైఫ్ స్టైల్, ఆ జాబ్ మనకు అలవాటు పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మనం ఇప్పుడు ఈ జనరేషన్లో ఖచ్చితంగా మెంటల్ హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని డిసడ్వాంటేజెస్ అని నేను చెప్పను, కానీ కొంత సోషల్ లైఫ్కి అయితే బ్రేక్ పడినట్టేనండి. మొత్తం బ్రేక్ పడినట్టు అని నేను చెప్పను, కానీ కొంతవరకు బ్రేక్ పడినట్టే. లైక్ ఇప్పుడు మీకు లేట్ నైట్ పార్టీస్ అలవాటు, లేదు బార్కి వెళ్తారు, లేకపోతే ట్రిప్స్కి వెళ్తారు, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా కొంత అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అంత ఫ్రీగా మీరు మూవ్ అవ్వలేరు అనమాట. అంతకుముందు జడ్జ్ అవ్వక ముందు మీరు ఎంత ఫ్రీగా అయితే పార్టీస్కి ఇలాంటి వాటికి వెళ్ళారో, జడ్జ్ అయిన తర్వాత మాత్రం కొంతవరకు రిస్ట్రిక్టెడ్ లైఫ్ అనే చెప్తాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటారండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఎలా యాక్టివ్గా ఉంటాను, యాక్టివ్గా ఉండను అనుకోండి, కొంతవరకు యూట్యూబ్లో అనేది కొంత నేను షేర్ చేస్తూ ఉంటాను కదా. ఇలాంటివన్నిటికీ కూడా బ్రేక్ పడినట్టే. అన్నిటినీ మీరు ఫ్రీగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేరు అనమాట జడ్జ్ అయిన తర్వాత. అండ్ అందరికీ కూడా మీరు ఫ్రీగా షేర్ చేసుకోలేరు అనమాట. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీకు సంబంధించిన పర్టికులర్గా కొన్ని విషయాలని కొంతమంది మీకే ఎగైనెస్ట్గా వాడాలని, యూజ్ చేయాలని ట్రై చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఒక జడ్జిమెంట్ ఇచ్చారండి, అది అవతల సైడ్ లాయర్కి నచ్చలేదు. ఒకవేళ మీరు కనుక కొన్ని విషయాలు ఉంటాయి కదా, వాటిని ఆయనకు తెలుసు అనుకోండి, మీరు అంతకుముందు ఏమైనా షేర్ చేస్తున్నారు అనుకోండి, వాటిని తీసుకెళ్ళి మీకు ఎగనెస్ట్గా యూజ్ చేసి పలానా వాళ్ళకి ఫేవర్గా ఈ జడ్జి వర్క్ చేస్తుంది, పలానా వాళ్ళ బంధువు అంట, పలానా వాళ్ళకి ఫ్రెండ్ అంట అని చెప్పేసి మీకు ఎగనెస్ట్గా వాటిని యూజ్ చేసి మీ మీద కంప్లైంట్స్ ఇవ్వడం, హైకోర్టుకి పిటిషన్స్ పెట్టడం, ఇలాంటివన్నీ కంప్లైంట్స్ పంపించడం చేస్తుంటారనమాట. తద్వారా అన్ని సందర్భాల్లో అని చెప్పను, కొన్నిసార్లు మాత్రం మీరు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండడం కోసం కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం అనేది, పార్టీస్ లేకపోతే అన్నీ ఫ్రీగా షేర్ చేసుకోవడం అనేది కొంత తగ్గించమని చెప్తూ ఉంటారు. తగ్గించడం వల్ల మీకే మంచిది, జడ్జ్ అయిన వాళ్ళకి మంచిది. ఒక్కొక్కసారి 2-3 కోర్ట్స్కి ఇన్ఛార్జిగా వేస్తుంటారు. అలాంటప్పుడు బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి, వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని కోర్ట్స్ కూడా కాల్ వర్క్ ముగించేసుకొని ఇంటికి కూడా వెళ్తారు. బట్ 2-3 కోర్ట్స్కి ఇన్ఛార్జిగా వేసిన జడ్జి మాత్రం అక్కడే కూర్చొని ఉంటారు అనమాట, సాయంత్రం దాకా, నైట్ దాకా ఒక్కోసారి. అది కొంత డిసడ్వాంటేజ్, అంటే వర్క్ ప్రెషర్ అని చెప్తాను. మీకు స్టార్టింగ్లోనే పర్సనల్ లీవ్స్ అనేవి అంత ఎక్కువగా గ్రాంట్ చెయ్యరండి. అడిగినప్పుడల్లా లీవ్ అనేది ఇవ్వరు. ఏ గవర్నమెంట్ జాబ్లో అయినా సరే అంతే కదా, అడిగిన వెంటనే లీవ్ ఇవ్వరు. కొన్నిసార్లు టార్గెట్స్ ఉంటాయి, అంటే మీరు ఈ మంత్లో ఇన్ని కేసెస్ తీసుకోవాలి, ఇన్ని కేసెస్ చూడాలి అని చెప్పి, ఇన్ని జడ్జిమెంట్స్ ఇవ్వాలని చెప్పి ఇలా ఉంటాయి. ఒకవేళ 2016 మ్యాటర్ 15 కన్నా అంతకు ముందు మ్యాటర్ అనుకోండి, ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంది, ఇలా కొన్ని వాటికి మీరు చెప్పాల్సి వస్తుంది అనమాట. కొంతమంది అయితే ఈ వర్క్ ప్రెషర్కి తట్టుకోలేక రిజైన్ చేసేసి అడ్వకేట్గా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కొంచెం ఓర్పుతో డీల్ చేశారంటే జడ్జ్ అయిన తర్వాత మీ లైఫ్ చాలా 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 బాగుంటుంది. యాజ్ ఏ జడ్జ్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మీరు క్యాజువల్గా నవ్వుతూ మాట్లాడినా సరే అవతల వాళ్ళు అడ్వాంటేజెస్ తీసేసుకొని ఫలానా అడ్వకేట్తో ఈ జడ్జ్ అనేది ఫేవర్గా ఉన్నారండి, వాళ్ళకి ఫేవర్గానే ఇస్తున్నారు జడ్జిమెంట్స్, లేకపోతే మేము వాయిదా అడిగితే ఇవ్వలేదు, వాళ్ళకి వాయిదా అడిగితే ఇచ్చేశారు, ఇలా రకరకాల కంప్లైంట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. వాటికి ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి మీ మైండ్. మరీ టూ మచ్ కాదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే రిస్ట్రిక్టెడ్ లైఫే. ప్రోటోకాల్ అయితే హెవీగా ఉంటుంది. జడ్జ్ అవ్వక ముందు మీరు చేసిన, అంటే మీరు లీడ్ చేసిన లైఫ్కి, జడ్జ్ అయిన తర్వాత మీరు లీడ్ చేసే లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు పోస్టింగ్ ఇచ్చేటువంటి ప్లేసెస్లో సరిగ్గా ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, లేదా అక్కడ అంటే ఏదైతే ప్లేస్లో మీకు పోస్టింగ్ వేశారో అక్కడ ఉన్నటువంటి ప్లేస్ అట్మాస్ఫియర్కి మీ బాడీ అలవాటు పడడానికి టైం పట్టచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు.
అండ్ కంటిన్యూస్గా చైర్లోనే కూర్చొని ఉండాలండి. అడ్వకేట్స్ అయినా సరే ఈ కోర్టు నుంచి ఇంకొక కోర్టుకి తిరుగుతూ ఉంటారు, కానీ జడ్జి మాత్రం అదే కోర్టులో అదే చైర్లో కూర్చొనే ఉండాలి. కంటిన్యూస్గా అవర్స్ కూర్చొని ఉండాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, బ్యాక్ పెయిన్ అని, కీళ్ళ నొప్పులని, లేకపోతే నెక్ పెయిన్ అని రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ హెవీగా వచ్చేస్తాయి. సో అలా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే మీరు మీ బాడీని ఫిట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మెడిటేషన్ అని, ఫిజికల్ వర్కౌట్ అని ఇలా చేస్తూ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గచ్చు. ఒకవేళ కేసెస్ గనక ఆ రోజు ఆ స్కెడ్యూల్లో ఎక్కువగా ఉన్నాయనుకోండి, మీకు ఎంత హెల్త్ ప్రాబ్లం అయినా సరే మీరు కోర్టుకి అటెండ్ అవ్వాల్సిందే. మధ్యలో బ్రేక్ తీసుకోండి, కానీ కాల్ వర్క్ అనేది నడిపించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో, అన్ని సార్లు అని చెప్పను కానీ కొన్ని సందర్భాల్లో నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఏ జాబ్లో అయినా అండి, ఎందులో అయినా, మీరు చేసే ఎందులో అయినా సరే అడ్వాంటేజెస్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. మీకు అంత హై శాలరీ, అంత రెస్పెక్ట్, మీకు అలవెన్సెస్, ఇల్లు, ఫోను ఇవన్నీ ఇస్తున్నప్పుడు వర్క్ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓర్పు కష్టపడే తత్వం మీద అయితే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.